దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము అందరి మీద కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని ఆ ప్రభు కుమ్మరిస్తారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు అని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. నమ్మదగిన దేవునిగా మన ప్రియ పరలోకపు తండ్రిని మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, ఇక దేని గురించి మనం భయపడాలి? ఎవరి గురించి మనము బాధపడుతూ ఉండాలి? ప్రియులారా, మన సొంతగా మనం ఈ లోకంలో చేయగలిగినవి చాలా తక్కువగా ఉంటాయి. మన సొంత బలంతో, సొంత తెలివితో ఎన్నెన్నో సాధించాలనుకుంటాం. కొన్నిసార్లు సాధించగలం, మరి కొన్నిసార్లు సాధించలేం. కానీ మన ప్రియ పరలోకపు తండ్రికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ ప్రభువు ఆత్మను మన ఆత్మలో, మన హృదయంలో కలిగి ఉంటే చాలు. ఈ లోకంలో ఆ ప్రభు మహాశక్తి ద్వారా మనము సాధించలేనిదంటూ ఏమి కూడా ఉండదు. అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ ప్రభు యొక్క మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధిపరచుకొనుడు. మన సొంత శక్తి ద్వారా ప్రయత్నించి ఎన్నెన్నోసార్లు మనం విఫలమవుతూ ఉంటాం. ఆ అనుభవము మీకు కూడా ఉండవచ్చు. ఈరోజు కూడా ఎన్నెన్నో పనులు చేయాలని ప్రణాళికలు వేసుకుని ఉన్నాం. కొన్నిసార్లు ఆ ప్రణాళికల వలన ఫలితాన్ని సాధించగలమనే ధైర్యము కొంతమందికి ఉండవచ్చు. మరి కొంతమందికి మంచి ప్రణాళికలే మనం వేసుకున్నా కూడా దాన్ని సాధించగలమో లేదో, మన బలము మనకు సరిపోతుందో లేదో అని ఎక్కడో ఒక చిన్న ఆలోచన ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఈ హృదయములో ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ శక్తికి ఈ లోకంలో సాధించలేనిదంటూ ఏమి కూడా ఉండదు. మరి ఈ ఉదయకాలంలో మనం చూడవలసింది ఆ పరిశుద్ధాత్మ కృపను, అనుగ్రహాన్ని, పరిశుద్ధాత్మ ప్రసన్నతను మన హృదయంలో మనం కలిగి ఉన్నామా? చూడండి, దావీదు రాజును చూసి ప్రభు అన్నారు, నా హృదయానుసారుడు. ఎందుకు అలా అన్నాడు ప్రియులారా? మరి దావీదు రాజు ప్రభు పట్ల తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క ఆనందాన్ని చూడండి, 16వ కీర్తన 7వ వచనం నుంచి 11వ వచనంలో ఇలా వ్యక్తపరచడాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను ఆయనను స్తుతింతును. ప్రియులారా, ప్రభువు నుండి ప్రతిది కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంని, ఏ కార్యాన్ని ఎలా చేయాలో ప్రభువుకి బాగా తెలుసు. ఆ ప్రభువు నుండి మనం బోధింపబడితే మనకు అసాధ్యమైనది, చేయలేనిది అంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. ప్రభువు నుండి హితోపదేశము, ఉపదేశము నేను పొంది నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆ ఉపదేశాన్ని నా హృదయంలో నేను పెట్టుకున్నాను కాబట్టి, ఆ ఉపదేశము నాలో ఉంది కాబట్టి ఆ ప్రభువుని నిత్యము నా కన్నుల ముందు చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నారు. నేను భయపడను, తొనకను. ఎంత ధైర్యము చూడండి! ఆ ప్రభువు ఇచ్చే ఉపదేశము తనకి చాలు అని, ఇక ఏ పరిస్థితిని చూస్తే నేను భయపడాల్సిన పని లేదు అని తన యొక్క నమ్మకాన్ని మాటల్లో వ్యక్తపరుస్తున్నాడు. తన ఈలోక జీవితం గురించి మాత్రమే కాదు ప్రియులారా, తన పరలోక జీవితాన్ని గురించి కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. నీవు నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు, నాశనము కానివ్వవు. నీ సన్నిధిలో పరిపూర్ణ ఆనందము ఉంది. అది ప్రియులారా, ఈ ప్రభువిచ్చే ఉపదేశము మన హృదయంలో దాచుకుంటే ఈ లోక కార్యాల్లో మనం సత్ఫలితాన్ని పొందడం మాత్రమే కాదు,
ఈ అశాశ్వతమైన లోకం ముగించబడిన తర్వాత శాశ్వతమైన రాజ్యంలోనికి మనల్ని చేర్చేది ఆ దేవుడు ఇచ్చే ఉపదేశము. మరి ఉదయమే లేచి ఎంత సమయాన్ని ప్రభువు నుండి ఉపదేశం పొందడానికి మనం సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఎందుకంటే మన హృదయాన్ని మనం నమ్మలేం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం, హృదయానికి ఉన్నంత కపటము, దానికి ఉన్నంత మోసకరము చాలా భయంకరమైనది. మన హృదయాన్ని మనమే నమ్మలేం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో అందుకనే సామెతలు రాసిన ఆ వ్యక్తి సొలొమోను రాజు చెప్తున్నాడు, నీ హృదయాన్ని గురించి జాగ్రత్త పడు. ఎందుకంటే మన హృదయమే మన జీవితానికి మూలాధారము. ఆ హృదయంలో ఏమేమి నింపుతున్నామో దాన్ని బట్టే మన జీవితంలో ఫలితాన్ని పొందుతాము. కొన్నిసార్లు సత్ఫలితాన్ని పొందవచ్చు. ఈ లోకాన్ని గురించి అన్నీ మన హృదయంలో నింపుకుంటే ఈ లోకంలో పెద్ద పేరు రావచ్చు, కానీ పరలోకాన్ని కోల్పోతామేమో. ప్రియులారా, గాడిదలు కాచుకునే వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా చేశాడు. రాజు కానంత వరకు ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు, ఎంతో వినయవంతుడుగా ఉన్నాడు, తండ్రి మాట వినేవాడుగా ఉన్నాడు. తన యొక్క స్నేహితుడి యొక్క మాట కూడా, సేవకుడి యొక్క మాట కూడా వినేవాడుగా ఉన్నాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే మనము కానుక తీసుకొని వెళ్ళాలన్నా అంత జ్ఞానం ఉన్నవాడు సౌలు. కానీ రాజుగా మారిన తర్వాత తన హృదయము రాజు ప్రభువు ఇచ్చిన రాజ్యాధికారం మీద నింపబడి ఉంది కాబట్టి తనకు అధికారం ఇచ్చిన దేవునికే విధేయించలేకపోయాడు. గర్వముతో తన హృదయాన్ని నింపుకున్నాడు. చూడండి, అందుకనే దేవుని చేత తిరస్కరింపబడ్డాడు. ప్రియులారా, మరి దావీదు రాజును సౌలు రాజు తర్వాత దేవుడు రాజుగా లేపాడు. చిన్నప్పటి నుంచి కూడా గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రభు మీదనే దృష్టిని పెట్టినవాడు లోకంలో ఉన్నాడు కదా. లోకస్తుడులాగా మారిపోయి పాపం చేసినప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని, చూడండి 51వ కీర్తన రాసి, ప్రభా నీ రక్షణ ఆనందమును నా నుండి తీసివేయకు. ఆ రక్షణలో ఎంత హృదయంలో ఆనందం ఉంటుందో దావీదు రాజుకు తెలుసు. తన కుమారుడైన సొలొమోను రాజు కూడా చూడండి ప్రియులారా, రాజుగా అయినప్పుడు తన హృదయం అంతా ప్రభు మీదనే ఉంది. ఇతర రాజుల వలె ధనధాన్యములు కోరుకోలేదు, అధికారము కోరుకోలేదు, యుద్ధములలో విజయము కోరుకోలేదు. కానీ ప్రభా, అసంఖ్యాకులైన ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు వివేకమును అనుగ్రహించు. ఎంత మంచి కోరిక! దేవుడికి కూడా ఆ కోరిక నచ్చింది. చూడండి, ఆ కోరిక నచ్చి దేవుడు అంటున్నాడు, నువ్వు అడగకపోయినా నీకు ధనధాన్యములను ఇస్తాను, కీర్తి ప్రతిష్టలను ఇస్తాను, అన్నీ ఇస్తాను నీకు. అన్ని ప్రభు నుండి పొందిన తర్వాత చూడండి, అన్యుల స్త్రీలను వివాహం ఆడాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇతర స్త్రీలు నిజమైన దేవుని నుంచి అతన్ని ప్రక్కకు మరల్చారు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా మన హృదయాన్ని దేవునితో నింపుతూ ఉన్నామో మన హృదయంలో ఉన్న దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదువుతున్నాం, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యంలో ఉన్న ప్రభువును మనం దర్శించాలి. ఆ వాక్యమే మన జీవితానికి మూలాధారం కావాలి. ప్రతిరోజు వాక్యము ద్వారా, పఠనాల ద్వారా, దివ్యబలి పూజలో మనకు అనుగ్రహించబడుతున్న ఆ హితోపదేశాన్ని మన హృదయంలో భద్రపరచుకొని ప్రభువులో మనము ప్రతిరోజు ఆనందించాలి. ఈ ఉదయకాలంలో వాక్యాన్ని చదివావా? ఉదయకాలంలో దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు పఠనాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడారు. ఆ సారాంశాన్ని, ఆ హితోపదేశాన్ని మన హృదయంలో భద్రపరచుకుందాం. దాని ప్రకారం జీవించుదాం, సత్ఫలితాన్ని పొందుదాం. మన జీవితంలో ఆ దేవునికి గొప్ప మహిమకరంగా జీవించుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి.
రాజుగా ఉన్నప్పటికీ దావీదు రాజు, ప్రభా నీ ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అన్నిటిలో విజయం సాధిస్తాను, ప్రభువులో ఆనందిస్తాను, ప్రభుని స్తుతిస్తాను అన్నాడు. తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో మాకు కూడా నీ హితోపదేశాన్ని, ఉపదేశాన్ని అనుగ్రహించండి ప్రభా. దివ్యబలి పూజలో పాల్గొన్న మేము పఠనాల ద్వారా మీరు మాకు గురువుల ద్వారా బోధించిన దానిని వ్యక్తిగతంగా ఈ ఉదయకాలంలో మేము వాక్యాన్ని చదివినప్పుడు మీరు మాకు దేని గురించి బోధించారో అది మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా ఈరోజు అంతగా దాని ప్రకారం జీవించడానికి కృపను అనుగ్రహించండి. మా హృదయంలో ఇంకా దేనికైనా ఎవరికైనా మేము స్థానం ఇచ్చుంటే అయ్యా వాటన్నిటి నుంచి మాకు విడుదలను కలిగించండి. మోసకరమైన హృదయంతో మేము మోసపోకుండా ప్రభా ప్రతి క్షణము వాక్యముతో మేము మా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండాలి ప్రభా. అటువంటి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యోహాను సువార్త 15:3 మనం చదువుతున్నాం. నేను మీతో చెప్పిన మాటలు మిమ్ములను శుద్ధులను చేయను. ప్రభు గురించి వాక్యంలో చదివాం. మన హృదయం శుద్ధి చేయబడింది. ప్రభుకి ఆశీర్వాదకరంగా, ప్రభుకి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.